ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఫీమేల్స్ లో కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామాక్షి భాస్కర్ లో ఉండాల్సింది. ఛాలెంజెస్ క్యారెక్టర్స్ అనగానే వెంటనే కామాక్షి అనేస్తున్నారు. ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాను పర్ఫార్మెన్సెస్. బేస్ లేకుండా వచ్చిన నేను నాకంటూ ఒక జానరాని ఇండస్ట్రీకి రాగానే గ్రూమ్ చేసుకున్న తర్వాత వాళ్ళ లుక్స్ చేంజ్ అవుతాయి. బ్రైట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు, ఏంటో మేకప్ వేసుకోకుండా చీకట్లోనే కనిపిస్తా. దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మనం రిప్రజెంట్ చెయ్యాలి. దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. క్యారెక్టర్స్ చుట్టూ చూపించినటువంటి మ్యాజిక్ బాగుంది. ఏం చెప్తావు రాజు గారి గురించి? హీఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. ఇమాజిన్ దట్ మ్యాన్ ఆయనకున్న ఏజ్ కి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో అంబులెన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ ఫెయింటెడ్, లో అయిపోయింది బ్లడ్ ప్రెషర్. నా ప్రొఫెషన్ లోనే హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటుందా? యాక్టర్ గా హ్యాపీగా ఐ హ్యాడ్ అ హ్యూజ్ రియలైజేషన్ దట్ డౌట్స్ ఉండేవి. ఒక స్టేబుల్ జాబ్ వదిలేసి to be heard, we all want to be seen, we all want to feel appreciated. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇంటికి ఎలా పడుకుంటున్నావు? అసలు ఇన్నగా కూడా భయం అనిపించట్లేదు. అలసిపోతాం కదా. ఇప్పుడు ఒకసారి చూడమ్మా. నేను బ్లాక్ మ్యాజిక్ చేయనండి. అండ్ నాకు ఆ హార్డ్ వర్క్ ఉంది, ఆ రెసిలియన్స్ ఉంది. అనుకున్నది అయ్యే వరకు నేను వదిలిపెట్టను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. షో వచ్చి సరదాగా, ఇంటర్వ్యూ కూడా సరదాగానే వస్తుంది అనుకుంటున్నా. బట్ సినిమా మాత్రం సరదా కాదండి. వెరీ క్యూరియస్, ఇంటెన్స్ క్రియేట్ చేస్తూ రీసెంట్ టైమ్స్లో ఒక టీజర్ ట్రైలర్ అయితే థియేటర్కి ఎప్పుడు వెళ్ళాలా అని ఒక క్యూరియస్ క్రియేట్ చేసింది. అదే అగద. అగద అనగానే మనకి డైరెక్టర్ గుర్తొస్తారు, ఆర్టిస్టులు గుర్తొస్తారు. బట్ ఫీమేల్స్లో రీసెంట్ టైమ్స్లో కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామాక్షి భాస్కర్లో ఉండాల్సిందే అన్న పేరైతే తెచ్చుకుంది పొలిమేరతో. సో ఇప్పుడు అగద అంటూ కొత్త కాన్సెప్ట్తో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు August 14th. సో రైట్ నాతో పాటు ఉన్నారు కామాక్షి భాస్కర్లా. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాట్లాడద్దాం. హాయ్ రా. చాలా చాలా బాగున్నా. ఫస్ట్ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. చాలా చాలా ఇయర్స్ అసలు. కానీ కొన్ని సంవత్సరాలు కలవకపోయినా కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్ ప్రియురాలు టైంలో మీరు పరిచయం అవ్వడం, మాట్లాడడం, అప్పుడు ఉన్నటువంటి పర్సన్కి ఇప్పుడున్నటువంటి పర్సన్కి ఎక్కడా చేంజ్ లేదు. కానీ కెరీర్లో మాత్రం చాలా చేంజ్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తున్నారు. అది వింటున్నప్పుడు మనకు తెలిసిన పర్సన్స్కి ఇండస్ట్రీలో గ్రోత్ వస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛాలెంజెస్ క్యారెక్టర్స్ అనగానే వెంటనే కామాక్షి అనేస్తున్నారు బయట ఇండస్ట్రీలో. ఎలా అనిపిస్తుంది? ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాను పర్ఫార్మెన్సెస్తో. ఇన్ అ వే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఏమీ ఒక బేస్ లేకుండా వచ్చిన నేను నాకంటూ ఒక యూనో ఒక జానరాని, ఒక బేస్ని సెట్ చేసుకున్నాను. అంటే దానికే స్టిక్ అవుతానని కాదు, బట్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడికి వచ్చి ఆగాను 6.5 yearsలో. కాదురా, మామూలుగా ప్రమోషన్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాం, కాస్ట్యూమ్స్ కానీ ఇదంతా కానీ. ఇలా చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే చూస్తాం, బాగా అనిపిస్తుంటుంది. ఎప్పుడు చూసినా ఈ సైన్లు ఇవేంట్రా అసలు. అయితే నిమ్మకాయలు లేదంటే బ్లాక్ మ్యాజిక్ అది విరూపాక్షతో స్టార్ట్ అయిందంతా. ఇక్కడ కూడా ఒక మీదో నెక్స్ట్ అది కూడా వైరల్ అవుతుందేమో అనిపిస్తుంది. మీ సిగ్నేచర్స్ ఉన్నాయి కదా, నువ్వే చేస్తున్నావు ట్రైలర్ లో. ఇది అవుతాయి. అండ్ అది ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి పెట్టినవే. ప్రతి ముద్రకి ఒక మీనింగ్ ఉంది. ఐ థింక్ పొలిమేర 1తో స్టార్ట్ అయింది, తర్వాత విరూపాక్ష, పొలిమేర 2, ఇప్పుడు అగదా. అన్నీ అదే అంటే జాన్రా సేమ్. అండ్ ఆల్సో ఆ బ్లాక్ మ్యాజిక్ అన్న ఒక ఎలిమెంట్ ఉండడంతో ఇంకా బ్లాక్ మ్యాజిక్ సినిమాలు అంటే బ్లాక్ మ్యాజిక్ స్టార్ అని ఇస్తారేమో నాకు. నేను బ్లాక్ మ్యాజిక్ చేయనండి. ఎందుకు, ఇంకా చాలా ట్యాగ్లు వచ్చినాయి. నిన్న ఈవెంట్ లో లేడీ అమితాబ్, హాయ్ లేడీ అమితాబ్ అందాం అనుకున్నా, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? దట్ వాస్ సో సడన్. ఐ మైసెల్ఫ్ వాజ్ కాట్ ఇన్ ద మూమెంట్ అక్కడ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా. అంటే సార్ షూట్ చేస్తున్నప్పుడు ఎంఎస్ రాజు గారు చెప్తా ఉండేవాళ్ళు, విజయశాంతి గారితో ఇలా ఉండేది ఎక్స్పీరియన్స్, శత్రువు చేశారు కదా, ఇలా ఉండేది, అలా ఉండేది, నీకు వస్తుందమ్మా అలాంటి పేరే వస్తుంది అని అనేవాళ్ళు. కానీ హీ నెవర్ సెడ్ లేడీ అమితాబ్ ఎవర్.
అయ్యో! నిన్న ఆయనకేదో ఆ జోష్‌లో ట్రైలర్ చూస్తున్న జోష్‌లో అది వచ్చినట్టుంది. దట్టు సో స్వీట్. రాజు గారు ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమందితో చేశారు. అవును. ట్యాగ్ ఇచ్చారంటే బికాస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనిపిస్తేనే ఇస్తారని అవును. కూడా యాహ్! యాహ్! ఆల్మోస్ట్ అందరూ జర్నలిస్టులు కూడా యాక్సెప్ట్ చేసి మరి అదే మీకు ఫన్నీ చేయలేదు. అవునవును. ఫీలింగ్ ఏంటని కూడా నిన్ను మళ్ళీ అడిగారు, క్వశ్చన్ అడిగారు. అవునవును. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. రాజు గారు ఏదో ప్రేమతో ఆర్ ఎక్సైట్‌మెంట్‌తో అనడం ఒక ఎత్తయితే, ఎవ్రీబడీ ఇన్‌స్టంట్‌లీ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే జర్నలిస్ట్స్ ఫస్ట్ ఉంటారు. ఇఫ్ దే డు నాట్ లైక్ సంథింగ్ ఆర్ కరెక్ట్, ఇఫ్ దే కరెక్ట్. డు నాట్ అగ్రీ, ద వే దే క్వెషన్ చాలా మారిపోతుంది. దే వర్ వెరీ వెల్కమింగ్ అండ్ దే వర్ లైక్ యాప్ట్ అన్నట్టు ఎవ్రీబడీ వర్ లైక్ విజిలింగ్ అండ్ ఎంకరేజింగ్. ఇన్‌ఫాక్ట్ వచ్చి చెప్తా ఉన్నారు, "ఐ థింక్ దిస్ విల్ బికమ్ యువర్ ట్యాగ్." ఐ వాస్ లైక్, "సర్." ఇట్స్ ఐ థాంక్ ఎవ్రీబడీ ఫర్ దట్ హ్యూజ్ కాంప్లిమెంట్. బట్ లెట్స్ సీ, ఆడియన్స్ నుంచి వచ్చే అప్రిసియేషన్ కన్నా పెద్దవేది ఉండదని నేను ఫీల్ అవుతాను. అప్రిసియేషన్స్ అవన్నీ పక్కన పెడితే నిజంగా జెన్యూన్గా ట్రైలర్ చూస్తే హ్మ్. చాలా ఇంటెన్స్ ఉంది. అవును. మేము పొలిమేర చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో, కొన్ని హ్మ్. కొన్ని సినిమాలు భయం వేస్తున్న రీసెంట్ టైమ్స్లో ఎంజాయ్ చేస్తున్నాం. అవును. ఖచ్చితంగా రాజు గారి పాత సినిమాల మార్క్ ఈ సినిమా కనిపిస్తుంది. ఆ! మళ్ళీ మాకు పాత కామాక్షి కనిపిస్తుంది అనిపిస్తుంది. ఇంకా బెటర్ కామాక్షి. Yes. లుక్ యాహ్! కూడా చాలా బాగుందిరా. అవును. యాహ్! అంటే నువ్వు డార్క్లోనే అసలు ఒక క్వశ్చన్ అడగాలని ఉంటుంది. ఆ! ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రాగానే గ్రూమ్ చేసుకున్న తర్వాత వాళ్ళ లుక్స్ చేంజ్ అవుతాయి. ఆ! స్టార్టింగ్ ఉన్న ఫేస్ తర్వాత ఉండదు, బ్రైట్ అవుతుంటారు. హ్మ్. బ్రైట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు. అవును. నువ్వేంటో మేకప్పే వేసుకోకుండా నేను డార్క్లోనే ఉంటా, డార్క్ చీకట్లోనే కనిపిస్తా, డార్క్ మేకప్లోనే మేకప్. కనిపిస్తా. అది చాలా ఛాలెంజింగ్ థింగ్ తెలుసా. ఎందుకంటే ఈ రోజుల్లో అట్రాక్ట్ చేయడమే మెయిన్ కాజ్. హ్మ్. కానీ నువ్వు యాక్ట్తో నీ హ్మ్. నటనతోనే కేవలం నీకు ఒక మార్క్ క్రియేట్ యెస్. చేస్తున్నావు. అవును. ఏమనిపిస్తుంటుంది? అంటే దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆహ్, చేసేటప్పుడు నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు. చేసే యాక్ట్రెసెస్ చాలామంది ఉన్నారు. కొత్తోళ్ళొస్తున్నారు, చేస్తున్నారు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని మనం రిప్రజెంట్ చెయ్యాలి. ఇప్పుడు డార్క్ స్కిన్‌గా ఎవరుంటారు మనం డే టు డే లైఫ్‌లో? దిగువ తరగతి వాళ్ళు, బిలో పావర్టీ ఆర్ మధ్య తరగతి, వీళ్ళందరూ చాలా, మనం బయట చూస్తే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. సో, బయట దే హ్యావ్ వెరీ న్యాచురల్ స్కిన్. ఆ సన్‌కి ట్యాన్ అవుతాము. ఎండాకాలం లేకపోతే కొంచెం ఫెయిర్ అవుతాము. సో, వెరీ న్యాచురల్. మనమేమి వి డోంట్ గో టు హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్ టు గెట్ ట్రీట్మెంట్స్. అంత అంత ప్రివిలేజ్ ఉండదు టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. అండ్ వాళ్ళ లైఫ్‌లో చాలా కథలుంటాయి. సో, అలాంటి స్టోరీస్ అన్నీ ఎక్కడో మనం రిప్రజెంట్ చేయడం ఆపేసాం బిగ్ స్క్రీన్ పైన. సో, నేనిప్పుడు గ్లామరస్‌గా నీట్ స్కిన్‌తో నేను బయట ఎలా ఉన్నానో, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానో అలా ప్రెజెంట్ చేస్తే రిలేటబిలిటీ ఎక్కడుంటుంది? వాళ్ళు చూస్తున్నప్పుడు మనలానే ఉంది అన్న ఫీలింగ్ రావాలి కదా వాళ్ళకి. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ లీన్ టువర్డ్స్ దోస్ క్యారెక్టర్స్. రెండోది, మీరు చెప్పినట్టే గ్లామర్ లేదు అయినా ఆడియన్స్ కూర్చోవాలంటే వాళ్ళని నమ్మించాలి. ఆ కరెక్ట్. క్యారెక్టర్ నిజంగా ఉంది అని నమ్మించాలి. దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. సో, నేనది చేస్తేనే కదా నేను ఒక కెరియర్ వదిలేసి ఇక్కడికొచ్చినందుకు నాకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ ఐయామ్ డూయింగ్ జస్టిస్ టు వాట్ ఎవర్ ఐ చోజ్ అనేది నాకు రావాలి. సో, ఈ 2 రీజన్స్ నాకు మైండ్‌లో ఉంటాయి. గ్లామరస్ రోల్స్ నేను చెయ్యొచ్చు. నేను చేయడానికేమీ ఇబ్బంది లేదు గానీ, ఆ క్యారెక్టర్‌కి సబ్స్టెన్స్ ఉందా? ఆ క్యారెక్టర్ హీరో అన్ని క్యారెక్టర్స్‌ని బయట పెట్టేసినా ఆ క్యారెక్టర్‌కి ఒక సబ్స్టెన్స్ ఉందా? ఒక పర్సనాలిటీ ఉందా? ఆర్ జస్ట్ యామ్ ఐ బీయింగ్ యూజ్డ్ యాస్ ప్రాపర్టీ? సబ్స్టెన్స్ ఉంటే నేను అది కూడా చేస్తాను. నేను చేయగలుగుతాను. బికాజ్ ఐ యామ్ న్యాచురలీ ఐ లుక్ సర్టన్ వే. నేను అది మార్చుకొని నేను వేరేలా కనిపిస్తున్నాను రోల్స్ కోసం. అండ్ పర్ఫార్మెన్సెస్ చేసే యాక్ట్రెసెస్ చాలా తక్కువ ఇండస్ట్రీలో అని అందరూ అంటానే ఉంటారు. జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు, డైరెక్టర్స్ మాట్లాడినప్పుడు అందరూ అంటానే ఉంటారు. సో, వెనెవర్ దెర్ ఇస్ అ పర్ఫార్మెన్స్, ద ఫస్ట్ నేమ్ నౌ ఎవ్రీబడీ ఈస్ థింకింగ్ ఈజ్ ఆఫ్ కామాక్షి. సో, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. లక్ ఉంటే ఇంకా ఎప్పుడో ఎదగాలేమో కదా, నేను అదే అనిపిస్తుంది. అనిపిస్తూ ఉంటుంది. 7 years పట్టింది ఫర్ మీ టు బిల్డ్ దిస్. సో, దిస్ ఇస్ ప్లాట్ఫామ్. జస్ట్ అ బిగినింగ్. ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది. కానీ 7 ఇయర్స్లో డాక్టర్ నుంచి యాక్టర్గా, అంటే పర్సనల్గా నీకు ఒక ప్రొఫెషన్ ఉంది, హ్యాపీ ఉన్నావు. కానీ యాక్టర్ అవ్వాలని ప్రూవ్ చేసుకోవాలని 7 ఇయర్స్లో ఎన్నో స్ట్రగుల్స్ చేసుకుంటారు, ఎన్నో ఛాలెంజెస్ తీసుకొని ఉంటారు. అవును. బట్ నవ్ ఇంకా స్టిల్ ప్రతి ఒక్కరికి రన్నింగే,
లైఫ్లో. హ్మ్. ఈ జర్నీ చూస్తే ఏమనిపిస్తుంటుంది? 7 ఏళ్ళు వెనక్కి వెళ్తే కామాక్షికి ఒకసారి కూర్చుని తనొక్కటే ఉండి ఆలోచిస్తుంటే నేను వచ్చినందుకు హ్యాపీ ఉన్నాను, లేదు నా ప్రొఫెషన్లోనే హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటుందా? యాక్టర్గా హ్యాపీగా ఉందా? లేదు, ఒక 1 year బ్యాక్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ రియలైజేషన్ దట్ సినిమా అనేది నాకు జస్ట్ కెరియర్ కాదు. ఇట్ ఈస్ ద వే ఐ లివ్ మై లైఫ్. నేను ప్రపంచాన్ని ఏ పర్స్పెక్టివ్లో చూస్తాను, ఎలా బ్రతుకుతాను, ఫర్ మీ సినిమా ఇస్ అ వే ఆఫ్ లివింగ్. నేను చూసే దృక్పథం అంటారు కదా. సో సినిమా ఇస్ నాట్ జస్ట్ అ కెరియర్ ఫర్ మీ. బీయింగ్ అ హీరోయిన్ అనేది నాకు జస్ట్ ఏదో వచ్చాను, మేకప్ వేసుకున్నాను, డైలాగ్స్ చెప్పేశాను, వెళ్ళిపోయాను కాదు. ఫర్ మీ బ్రింగింగ్ రియల్ క్యారెక్టర్స్ ఆన్ టు ద స్క్రీన్ అండ్ మేకింగ్ దెమ్ ఫీల్ ఎ లైఫ్. కూర్చున్న ఆడియన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకోగలగాలి, చూడగలగాలి. మనందరికీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏముంటుంది ఇంటర్నల్గా? వీ ఆల్ వాంట్ టు బీ హర్డ్, వీ ఆల్ వాంట్ టు బీ సీన్, వీ ఆల్ వాంట్ టు ఫీల్ అప్రిషియేటెడ్, ఆర్ వీ ఆల్ వాంట్ టు ఫీల్ అవర్ ఎగ్జిస్టెన్స్ మ్యాటర్ టు సంబడి అనేదే డీప్ డౌన్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉండేది అదే ఆన్ అ బిగ్గర్ పిక్చర్. సో ఐ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ టు ఆడియన్స్. అండ్ మేబీ నా అప్బ్రింగింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అవ్వడం వల్ల, ఆర్ నేను కాన్స్టెంట్గా నేను తెలుగు అమ్మాయిని ఊర్లు వెళ్ళి తాతయ్య వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో, నానమ్మ వాళ్ళతో స్పెండ్ చేసి, సో ఐ సీన్ సో మెనీ స్టోరీస్ ఇన్ మై లైఫ్. సో అవన్నీ నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడ నాకు కనిపించవు. ఎందుకు చెప్పట్లేదు? దీస్ ఆర్ సో మచ్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ ఎవ్రీ స్టోరీ డిజర్వ్స్ టు బీ యూనో రిప్రజెంటెడ్ అన్న ఫీలింగ్. సో నాకు అర్థమైపోయింది, నాకు ఇది ఇట్స్ అ బిగ్గర్ పర్పస్ ఫర్ మీ. ఇట్స్ నాట్ జస్ట్ నా కెరియర్ ఏంటి, నేను ఎంత ఎర్న్ చేసుకున్నాను కాదు, నేను ఎన్ని కథలు స్క్రీన్ మీదకి తీసుకురాగలుగుతున్నాను, ఎంతమందిని ఐఎమ్ గివింగ్ దట్ ఫీలింగ్ దట్ అరే సేమ్ మన కథల్లానే ఉంది కదరా, ఆర్ యూనో మన పక్కింట్లో ఇలానే జరిగింది, ఆర్ మా అక్కకి ఇదే జరిగింది, మా చెల్లికి ఇలానే అనిపించింది, దిస్ ఫీల్స్ లైక్ మై లవర్. సో ఐ వాంట్ దెమ్ టు ఫీల్ దట్. సో అది ఇవ్వడం నా బిగ్గర్ పర్పస్ అనేది ఒక 1 year బ్యాక్ నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే. సో ఐ నెవర్ రిగ్రెటెడ్. అంటే స్టార్టింగ్లో కొంచెం డౌట్స్ ఉండేవి, అదో ఒక స్టేబుల్ జాబ్ వదిలేసి, అండ్ ఐ హ్యాడ్ లాట్ టు పర్సీవ్ అక్కడ కూడా. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను, చేసి ఉండాల్సిందా, ఇక్కడ నేను స్ట్రగుల్ అవుతున్నాను, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడమే కదా న్యూ కెరియర్ అంటే. సో ఇనిషియల్గా డౌట్స్ ఉన్నాయి. అండ్ నేను స్టార్ట్ చేసిన వెంటనే కోవిడ్ రావడం, అవును. విత్ ఇన్ 6 months కోవిడ్ వచ్చింది. అవును. సో మళ్ళీ ఒక 1 year బ్రేక్ పడిపోయింది. సో వచ్చిన తర్వాత కూడా ఓటీటీస్లో మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ ఇయర్ లేదు, 2022 వరకు నేను ఏం చేసినా ఎవరికి ఏం తెలియలేదు. 23 పొలిమేర హిట్ అవ్వడంతో పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ బ్యాక్, ఆహా ఈ అమ్మాయి ఇందులో కూడా చేసిందా, అందులో కూడా చేసిందా, ఇవి కూడా చేసిందా. సో 2023 నుంచే నా కెరియర్ 3 years అయిందని చెప్పుకోవాలి ఆడియన్స్ ప్రకారం. బట్ నాది ఇంకో 3 years జర్నీ ఉంది దాని ముందు. సో ఆ స్టార్టింగ్లో కొంచెం ఆ డౌట్ అనేది ఉండింది, సెకండ్ థాట్స్ అనేవి వచ్చేవి. బట్ ఒక 1 year బ్యాక్ నాకు ఐ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఈస్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు స్టే, అండ్ ఐ యామ్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ రన్. అగదే ట్రైలర్ చూస్తే చాలా క్యారెక్టర్స్ ఛాలెంజ్ చేస్తున్నాయి. అంటే ఇంటెన్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీరు థియేటర్కి రండి అని. మరి ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. అవును. రైటింగ్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, డిఓపి, మ్యూజిక్, భయం అయితే వేస్తుంది. కానీ ఎంత భయపడతారు మీరు అసలు ఒక రేంజ్లో? అంటే మొన్నటి వరకు ఒక భయం, సెట్ అని భయం చూపించాం పొలిమేర ద్వారా. ఇప్పుడు ఈ భయాన్ని ఎంతవరకు తీసుకోగలం మేము? ఈ మూవీలో నేను భయపెట్టడం కన్నా భరోసా ఇవ్వడమే ఎక్కువ ఉంటుంది. ఇది పాజిటివ్ క్యారెక్టర్, ఇది Positive బాగుంది. character కానీ అసలు కాబట్టి. శ్రవణ్ చూస్తుంటే భయం వేస్తుంది నాకు అసలు. శ్రవణ్ బాగా భయపెడతాడు ఈసారి. అండ్ పొలిమేరలో కూడా నాది భయపెట్టే రోల్ కాదు, బట్ బికాస్ ఐ కిల్డ్ మై హస్బెండ్, అవును. ఆడియన్స్ లైక్ అమ్మ బాబు ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది కదా. బట్ దిస్ ఫిల్మ్ వెరీ వెరీ ఇంటెన్స్ అండ్ ఒక విధంగా చెప్పాలి అంటే ది అదే సెంటర్ క్యారెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్ అగద. సో ఆ రాజుగారు నన్ను ట్రస్ట్ చేసి ఒక మూవీని మొత్తం నా షోల్డర్స్ మీద పెట్టారు అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ క్యారెక్టర్ ఇస్ అండ్ హౌ మచ్ హీ ట్రస్టెడ్ మీ, హౌ మచ్ హీ ట్రస్టెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. సో
ఐ హోప్ ఆ ట్రస్ట్ నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. నాకైతే బాగానే అనిపించింది. లైక్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ ఆబ్జెక్టివ్గా చూస్తే నేను ఏదో పర్ఫామ్ చేశాను అనేది కాకుండా ఒక ఆడియన్గా చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఐ డన్ జస్టిస్. ఇంకా ఆడియన్సే చెప్పాలి. రాజు గారు కానీ, మీరు కానీ, శ్రవణ్ కానీ ఎవ్రీబడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే సినిమా అంత బాగా తీసామన్న కాన్ఫిడెంట్ని ఎక్స్ప్రెస్ చేశారు బిఫోర్ ప్రెస్ మీట్ చూస్తే. ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా అనిపించింది. ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఎన్ని వచ్చినా అందరూ చూస్తున్నారు. అంటే భయానికి సంబంధించి ఇంటెన్స్ హారర్ కానీ, థ్రిల్లర్ కానీ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం ఒకప్పుడు చీకట్లోకి వెళ్ళాలంటే భయం, పర్సన్ లేకుండా నడవాలంటే భయం. ఇప్పటికే అంతే. ఇప్పటికి ఉన్న ఇలాంటి సినిమాలు చూస్తున్నాం కదరా. నైట్ టైం ఎవరు క్లోజ్డ్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మూవీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ చూస్తే అగద అనేది ఒక నెగిటివ్ శక్తి. అదేంటో అది అర్థం కావట్లేదు అసలు. ఎందుకు ఏంటి, ఎవరు కిల్ చేస్తున్నారు, ఎందుకు సూసైడ్లు జరుగుతున్నాయి, సూసైడా లేదంటే ఎవరిని చంపేస్తున్నారో తెలియట్లా. క్యారెక్టర్స్ చుట్టూ ఆయన చూపించినటువంటి మ్యాజిక్ బాగుంది. రాజుగారి ఆ పాత రాజుగారు కనిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏం చెప్తావు రాజుగారి గురించి? వెన్ హీ సెడ్ మళ్ళీ దేవిలాగా ఒక హిట్ కొట్టాలమ్మా అన్నారు. వెన్ హీ ఫస్ట్ కాల్ మీ అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మహాదేవిస్ క్యారెక్టర్. నాకు మళ్ళీ హీ న్యాచురల్లీ ఫెల్ట్ అదొక మనకు కొన్ని వస్తాయి కదా న్యాచురల్గా ఇన్స్టింక్టివ్గా, దీని మీద కథ చేస్తే ఎలా ఉంటుంది, దీని మీద మూవీ చేస్తే ఎలా ఉంటుంది అని. అది ఆయనకు వచ్చింది ఈ మూవీతో. ఇట్ ఈస్ నాట్ సంబడి హ్యాస్ సీడెడ్ ఇట్ ఇన్ హిస్ బ్రెయిన్ కాదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ న్యాచురల్ కాలింగ్ ఫర్ హిమ్. సో హీఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. ఇమాజిన్ దట్ మ్యాన్. ఆయనకున్న ఏజ్కి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి మీరు మేకింగ్ వీడియో చూసుండుంటే ఆఫ్టర్ giving so many beautiful and successful movies at box office దగ్గర సక్సెస్సే కాకుండా ఆడియన్స్ హార్ట్స్ కూడా ఆయన దోచుకున్నారు ఆ మూవీస్తో. బీట్, నీ స్నేహం, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, దేవి అన్నీ చూశాక కూడా ఆయన whenever I used to look at him, the kind of energy we had lot of night shoots and lot of cave sequences. Caves లోపల జనరల్గా ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ వల్ల. అండ్ అదే కేవ్స్లో వీ హ్యావ్ టు హ్యావ్ ఆ స్మోక్కి ఎఫెక్ట్ కోసం కాన్స్టెంట్లీ దే వర్ పుల్లింగ్ దట్ పెట్రోల్ ది స్మోక్ కోసం. అండ్ రెయిన్ సీక్వెన్సెస్ చేసాము. ఓకే, రెయిన్ పక్కన పెట్టేస్తే ఈ కేవ్ సీక్వెన్స్లో ఆయనకు ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్లో అంబులెన్స్ వచ్చింది. హిస్ హెల్త్ గాట్ లిటరలీ డిటోరియేటెడ్ సెట్లో ఆ స్మోక్కి, ఆ లో ఆక్సిజన్కి. హీ ఆల్మోస్ట్ ఫెయింటెడ్, లో అయిపోయింది బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ లెవెల్స్. ఇమీడియట్లీ దే టుక్ హిమ్ టు ది హాస్పిటల్. బట్ స్టిల్ 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేసారు ఆయన సెట్కి. ఇట్స్ లైక్ వై ఈస్ దిస్ మ్యాన్ సో ప్యాషనేటెడ్ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్. నిన్న సెట్లో కూడా, నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆయన అదే చెప్పారు. మీకు అవసరమా ఈ ఏజ్లో ఇదంతా, ఈ తిప్పలు అవసరమా అని అందరూ అనుకుంటున్నారు అని అంటే, ఈ సెడ్ నేనేదో ప్రూవ్ చేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ సక్సెస్ కొట్టాలి అనే కాదు, నాకు సినిమా తీయడమే వచ్చు. అండ్ టిల్ ఐ డై ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదు. అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు వర్క్ టిల్ ఐ డై అని. సో అదే ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి అది వే ఆఫ్ లివింగ్ అయిపోతుంది. వాళ్ళు ప్రతిదీ అలానే చూస్తారు, అలానే బ్రతుకుతారు. సో అదే చెప్పాలనుకుంటారు. సో ఈజ్ వెరీ వెరీ ప్యాషనేటెడ్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ జోవియల్. అందరు సీరియస్ సైడ్ చూస్తారు కానీ రాజు గారి ఆయన మా గోదావరి వాళ్ళ వెటకారం ఉంటుంది ఆయనకి. హీస్ ఆల్సో ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కాబట్టి. సో వెరీ ఎటకారం, అది టైమింగ్ చాలా బాగుంటుంది రాజు గారిది. ఎక్కువ మంది చూడరు. మేము సెట్లో 1 year ఆయనతో ట్రావెల్ చేసాం కాబట్టి. నిన్న ప్రెస్ మీట్లో Q&A లేదు అక్కడ. ఏదో పెళ్లికి వచ్చి 4 మాట్లాడుకున్నట్టుంది. ఆయన అదే అందరికి అదే కౌంటర్ ఇస్తూ అందరూ మాట్లాడుతూ అదే కదా. సో మొత్తానికి అగద అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
అది కొన్ని ఫైట్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా, ఫైట్ సీన్స్ ఉన్నాయి, చాలా ఛాలెంజింగ్ అనిపించింది. హౌ డిడ్ యూ లైక్ ద వాట్ ఎవర్ First యూ ఇది నాకు ట్రైలర్ ఈ- ద రోప్ వన్? అదొకటి రోప్ వన్ బాగా నచ్చింది. తర్వాత ఈ సైన్స్ ఇప్పుడు అదే కదా ట్రెండింగ్ యాక్చువల్లీ. విరూపాక్షలో అది చూడంగానే ఒక డిఫరెంట్ సైన్. ఇప్పుడు బిఫోర్ క్యారెక్టర్స్ ఎంత ఇంటెన్స్ ఉన్నా ఇందులో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కామాక్షి క్యారెక్టరైజేషన్ ఏంటో తెలియదు కానీ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. ఆపోజిట్ శ్రవణ్ ఎంత స్క్రీన్ తినేస్తున్నా కూడా ఎందుకంటే నెగటివ్ కి పాజిటివ్ ఎనర్జీ కావాలి కాబట్టి ఆ ఫీల్ అయితే వచ్చింది చూడంగానే. అండ్ ఫైట్స్ అనేది చాలా రేర్ కదా, ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు చేస్తున్నారు ఫైట్స్? అవును, ఎవరు చేశారు? అనుష్క గారు చేస్తారు. అవును, ఇంకెవరు సమంత గారు చేశారు. సమంత గారు మా ఇంటి బంగారంలో ఆ చేశారు. తర్వాత రోప్ ఒకటి నాకు ఆ చిన్నదే చూపించారు కాబట్టి అదొక్కటే మాకు అర్థమైంది. బట్ తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో తెలియదు కాబట్టి. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి మొత్తం మీద? ఫైట్స్ అది ఒకటి పెద్ద ఫైట్. రెయిన్ లో మీరు ఏదైతే ట్రైలర్ లో చూసారో అదొకటి పెద్ద ఫైట్ ఉంది. మిగతాది అంత ఫైట్ కాదు, ఆ పెనుగులాట అట్లా. అది అలా కాదురా, చేసే ప్రాజెక్ట్స్ ఇట్లా బాగున్నాయి. ఇప్పుడు ఈ షూట్ ఉంది, ఆ నైట్ షూట్లో ఆ చీకట్లో ఈ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెడతారు కదా, కొంచెం డార్క్లో అవే లైట్స్ ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఎలా పడుకుంటున్నావు? అసలు భయం చిన్నగా కూడా భయం అనిపించట్లేదు? అలసిపోతాం కదా 12 గంటలు. ఆన్సర్ ఎవరు చెప్పరు, ఒకసారి చూడమ్మా. కాదు, ఎవరైనా నీకు కాస్ట్యూమ్ ఇవ్వట్లేదా ఏం చెప్పరా? నేనైనా కాస్ట్యూమ్స్ పంపిస్తాను సేమ్ డార్క్, ఆ పెద్ద పెద్ద బొట్లు. నీకు పెద్దగా మెయింటెనెన్స్ ఏ ఉంటది కదా కాస్ట్యూమ్స్ కి, వాటికి పెద్ద బడ్జెట్ పెద్దగా పెట్టుకోకర్లేదు. కామాక్షి ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు. కాదురా, మామూలుగా ఇలాంటి క్యారెక్టర్లు మనమే చూసుకోలేం కదా, నువ్వు అసలు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ తీసుకుంటూ వెరీ బోల్డ్ యాక్చువల్లీ. నాకు చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్నాను కదా, ఐ కెనాట్ సీ మై సెల్ఫ్. అంటే అది నేను కాదనే అనిపిస్తుంది, క్యారెక్టరే కనిపిస్తుంది. ఎందుకంటే రియల్ లైఫ్ లో నేను ఎలా నాతో నేను ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసుకున్నాను, పుట్టిన దగ్గర నుంచి నాతో ఉండింది నేనే కదా. సో ఐ నో మై సెల్ఫ్ వెరీ వెల్. సో ఐ జస్ట్ సీ క్యారెక్టర్ దేర్. నాకు అసలు ఎవరో మనిషిలా ఉంది అంతే. కానీ ఒక్కటి చెప్పొచ్చు, నీ క్యారెక్టరైజేషన్లో రాజమౌళి గారి సినిమాలు ఎందుకు మార్క్ క్రియేట్ చేస్తాయంటే, క్యారెక్టర్ పేరుతో పాటు వాళ్ళ కాస్ట్యూము, వాళ్ళ ఆహార్యం ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు. ఇప్పటికీ మనం శివగామి అని మాట్లాడుకుంటాం, దేవసేన అని మాట్లాడతాం, రెడ్ బల్లాల దేవుడు, కట్టప్ప, ఆ కాస్ట్యూమ్స్ చూసా. ఇప్పుడు ఇందులో చూస్తే కూడా నీ కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్. అవును, అంటే ఆ క్యారెక్టర్ నార్మల్ గా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అవును, తనకు ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ ఇచ్చి, ఆ ఆరా, ఆ పెద్ద బొట్టు, ఆ ముక్కు పోగు, అది కొంచెం మాత్రం చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఎక్కడైతే ఆ రియల్ క్యారెక్టర్ని కలిసి వచ్చాక ఇది మన తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేయాలి అన్న తర్వాత చాలా ట్రై చేసాము. అన్నిట్లో కాలేజ్ స్టూడెంట్లా ఉన్నాను. డ్రెస్సులు ట్రై చేసాము, ఆర్ కొంచెం ఈ మాంగ్స్ ఉంటారు కదా అలా ఆరెంజ్. బట్ అన్నారు సార్ నాకు అలా వద్దు, ప్రాపర్ ఆరెంజ్ వేసి కాషాయం వేసేసి అలా కాదు, తన లైఫ్ స్టైల్ అర్థం చేసుకుందాం ఫస్ట్. తను ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంది, ఇవన్నీ ఆలోచిస్తా అక్కడి నుంచి తను ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో బ్రతుకుతుంది. సో దాన్ని బట్టి కలర్స్ కానీ క్లోతింగ్ కానీ అక్కడి నుంచి ఆ స్టోరీ మాట్లాడుకుంటా వాడిన మెటీరియల్ కూడా ఇట్స్ కాటన్ ప్లస్ జూట్ శారీస్ అవి. సో అది అండ్ ఆ బొట్టు ఎందుకు అలా పెట్టాలి అదంతా ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మీద డిపెండ్ అయ్యి క్రియేట్ చేసింది. ఒక హెయిర్ డిఫరెంట్గా ట్రై చేసాము, మనకి ఇట్లాగా పైకి పెట్టుకుంటారు కదా అలా ట్రై చేసాము. యా, సో ఫైనల్లీ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదరా భయం? అసలు వాళ్ళకి కూడా ఏం భయం లేదా? వాళ్ళకి నేను తెలుసు కదా, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇలాంటివి కొన్ని తీసుకుంటున్నప్పుడు ఫ్యామిలీస్లో ఏంటంటే ఇంకొంచెం మంచి బ్రైట్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా మా అమ్మాయి అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 7 years మా మమ్మీ అంటది అప్పుడప్పుడు, మమ్మీ అంటారు ఇలాంటి రోల్ పడితే బాగుంటుంది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఏదో మూవీ చూస్తుంటే అబ్బా ఇది నీకు పడితే బాగుండేది, పడతాయి నెమ్మది పడతాయి ఇలా అంటారు. ఇంకేమంటారు అంటే బయట నుంచి అనుకోవడం ఒక ఎత్తు, ఆన్ గ్రౌండ్ ఉండి రియాలిటీని చూసేది వేరేలా ఉంటుంది. సో తను అనుకోవడంలో తప్పలేదు, అది మన వరకు రావడానికి కొంచెం టైం పడుతుంది. నాకు ఆ పేషెన్స్ ఉంది అండ్ నాకు ఆ హార్డ్ వర్క్ ఉంది, ఆ రెసిలియన్స్ ఉంది. అనుకున్నది అయ్యే వరకు నేను వదిలిపెట్టాను. అది పాటికి ఆడియన్స్ చూస్తూనే ఉండుంటారు. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేసి ఒక
ఒక పొజిషన్ వరకు రావడం అనేది అంత ఈజీ కాదు. మళ్ళీ ఇక్కడి నుంచి అది నిలబెట్టుకుంటూ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడం ఇట్స్ అగైన్ డిఫరెంట్ టాస్క్. సో ఇట్ విల్ హ్యాపెన్ స్లోలీ, నాకు ఆ నమ్మకం ఉంది. నేను గయ్యాలి దాన్ని వర్క్ దగ్గరికి వచ్చేసరికి. సో టిల్ ఐఎమ్ వెరీ అంబిషియస్, చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా. అది అయ్యే వరకు నేను వదలను. మీరు ఏదైనా అయిపోను, నేను లాస్ట్ బ్రెత్ అయినా సరే పోరాడుతూనే ఉంటాను. దట్ ఈస్, అది స్వతహాగా నా నేచర్ అది. అందుకేనా అంటే ఆ స్పిరిట్ ఉంది కాబట్టేనా పొలిమేరకు ప్రొడ్యూసర్ కూడా అయ్యావైపోయావు? అయ్యో, ప్రొడ్యూసర్ కాదు, కో-ప్రొడ్యూసర్. యా, అంటే ఇట్స్ మోస్ట్లీ కంబైన్డ్ ఫ్యామిలీ డెసిషన్. టూ స్టోరీ రైటింగ్లో నేను లేనులే. 1కి ఏడీగా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా. 2కి అసోసియేట్గా చేయమన్నారు సార్, అనిల్ సార్. బికాజ్ ఆయన చూశారు, అసిస్టెంట్ కన్నా నువ్వు చాలా బెటర్గా చేస్తున్నావు, యూ నో హౌ టు, యు ఆర్ అన్ యాక్టర్ ఆల్సో, సీన్స్ నెరేట్ చేయడం నీకొచ్చు, డైలాగ్స్ చెప్పడం నీకొచ్చు, ప్రాంప్ట్ ఇవ్వగలుగుతావు, కెమెరా డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోగలుగుతావు. పొలిమేర 1కి పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేను సార్తో ఉండి చూసి నేర్చుకున్నాను అనమాట. ఎడిట్ ఎలా చేస్తారు, ఫైల్స్ ఎలా తీసుకొని అక్కడ ఇవ్వాలి, మిక్సింగ్ ఎలా చేస్తారు, అన్నీ చేయించాను. సో 2కి హీ మేడ్ మీ అసోసియేట్. సమ్హౌ కొద్దిగా ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి వీ డెంట్ హ్యావ్ మనీ 2కి. బట్ నాకు తెలుసు స్టోరీ. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఒక ఆడియన్గా కథ విన్నానో ఐ టోల్డ్ హిమ్, ఇది హిట్ సార్, పక్కా హిట్ అని చెప్పాను. ఆ నమ్మకంతోనే ఐ టోల్డ్ మై మామ్, వీ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ ఆర్ ఎల్స్ ఈ మూవీ బయటికి రాదు, ఇట్ విల్ నాట్ సీ డే లైట్. సో మై బ్రదర్, మై మామ్ వాళ్ళు కొంచెం స్కెప్టికల్గానే ఉన్నారు. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వీ డోంట్ నో. నేను అన్నాను, నేను విన్నాను కదా. అండ్ అనిల్ గారు అప్పటికి మా ఫ్యామిలీ, అనిల్ గారు ఇస్ మోర్ లైక్ ఫ్యామిలీ. పొలిమేర 2020 నుంచి కదా మా జర్నీ, 2022లో వీ వర్ షూటింగ్ దిస్. సో మమ్మీ వాళ్ళు సార్తో మాట్లాడి, నమ్మకం అయితే ఉందండి ప్రాజెక్ట్ పైన, బట్ ఐ విల్ నాట్ ఫోర్స్ యూ, బట్ ఇట్స్ అప్ టు యూ, ఆలోచించండి, పెడితే చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అని. సో స్కెప్టికల్గానే పెట్టారు మమ్మీ వాళ్ళు కూడా, మమ్మీ అన్నయ్య. సో సమ్హౌ ఇట్ వర్క్డ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ మేము, యూ విల్ నాట్ బిలీవ్, మూవీ రిలీజ్కి ముందే ఓటీటీ క్లోజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ సేఫ్ థింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. నన్ ఆఫ్ ది ఓటీటీస్ లైక్డ్ పొలిమేర 2. నౌ ఐ కెన్ బ్రేవ్లీ సే ఇట్. ఆ టైంలో చెప్పుకుంటే ఏదో మూవీలో ఏం లేదనుకుంటా అందుకే అని అనుకుంటారు, కానీ నోబడీ లైక్డ్ ఇట్ అండ్ నోబడీ అండర్స్టూడ్ ఇట్. ఎందుకంటే మేము కంప్లీట్ ఫైనల్ కాపీ చూపించలేదు. బికాస్ పొలిమేర 1కి ఒక క్రేజ్ ఉండేసరికి ఎవ్రీబడి సెడ్ వీ వాంట్ టు వాచ్ ఇట్. మేము చెప్తానే ఉన్నాం, ఇంకా కొన్ని బీరోల్ షార్ట్స్ పడలేదండి, ఎడిట్ అయ్యింది కానీ డబ్బింగ్స్ ఫినిష్ అవ్వలేదు, మీకు అర్థం అవ్వదంటే లేదు చూపించండి అన్నారు. చూపించాం, వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. అండ్ దే సెడ్ బాగాలేదు అనుకొని వెళ్ళిపోయారు. అనిల్ గారు చాలా కంగారు పడ్డారు ఏమవుతుంది అనేసి. దెన్ ఐ సెడ్ వెయిట్ అని I showed it to few people who are out of industry. They came out crying. ఓకే. Because that last sequence of Lakshmi getting killed, తనని తను చంపేసుకోవడం, ఆ ఎమోషనల్, చాలా వాళ్ళు అటాచ్ అయిపోయారు ఆ సీన్కి. I said చాలా బాగుంది. I said కొన్ని I said just forget everything, మనం ఏదో ఒకటి చేద్దాం. సమ్హౌ అది అలాగా డిస్ట్రిబ్యూటర్స్ చూస్తా అలా వంశీ నందిపాటి గారు కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ హీ సెడ్ ఐ వాంట్ టు బై దిస్ ఫిలిం. హీ రియలీ లైక్ ది లాస్ట్ 20-25 minutes ఆఫ్ చంక్. ఆ ట్విస్ట్ టర్న్స్ అందరు ఎంగేజ్ అవుతారు. దిస్ ఎమోషనల్ జర్నీ ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్ అనేసి. అండ్ హీ టుక్ ద ఫిల్మ్, he bought the film and the rest is history. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాం పొలిమేర 3 ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ 3 ఎప్పుడు. ఎక్కడ కనిపిస్తే కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఏది పెట్టినా ఫస్ట్ ఒక 4 కామెంట్లు ఉంటాయి, పొలిమేర 3 ఎప్పుడు మేడం అప్డేట్ ఇవ్వండి మేడం, మొన్న పూజకి వెళ్ళారు కదా ఏంటి అని. వస్తుంది. సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నావు, చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా డెకాయిట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొన్ని క్యారెక్టర్స్ అంటే కొంచెం స్మాల్ క్యారెక్టర్ అయినా కూడా, స్క్రీన్ స్పేస్ తక్కువైనా ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది. అండ్ వర్కింగ్ విత్ అడ్విశేష్ గారు ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అంటారు అందరూ కూడా. సో డెకాయిట్ జర్నీ గురించి ఒకసారి. శేష్ గారు ఇస్ వండర్ఫుల్ పర్సన్, హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఆయన కూడా అంతే, హీ ఈస్ అన్ అవుట్ సైడర్ హూ కేమ్ ఫ్రమ్ ది US
టు ఇండియా, తెలుగు ఇండస్ట్రీ పొడి చేద్దాం అన్న ఫీల్డ్లోనే వచ్చారు. ఆయనే చెప్తారు చాలాసార్లు. బట్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్ ఆల్సో, ఆల్మోస్ట్ 6 years టు హ్యావ్ హిస్ ఫస్ట్ బ్రేక్ త్రూ క్షణం. అప్పటికి హీస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ త్రూ పంజా అండ్ అదర్ ఫిల్మ్స్. బట్ యా, క్షణంతో ఆయనకి ఇంకా అక్కడి నుంచి ఆయనకు తిరగలేదు. అండ్ ఐ ఆల్వేస్ టెల్ హిమ్. అండ్ ఆ మూవీలో మృణాల్ గారు కూడా ఒక సీరియల్ యాక్టర్ నుంచి ఒక మెయిన్ లీడ్ మెయిన్ స్ట్రీమ్ యాక్ట్రెస్ అవ్వడం. ఐ ఆల్వేస్ టెల్ యూ బోత్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ టు మీ, బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ నథింగ్, నో బడీ, యూ హ్యావ్ బిల్ట్ యువర్ ఓన్ ఎంపైర్. అండ్ అది ఇలానే కంటిన్యూ అవ్వాలి. మీలాంటి వాళ్ళు ఎదుగుతూ ఉంటేనే నాలాంటి వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు యునో play next to them. And Anurag Kashyap sir, he's a wonderful director, wonderful craftsman. So ఆయనతోనే నా ఫస్ట్ డే షూట్ అయ్యింది. హీ హిమ్సెల్ఫ్ వాజ్ లైక్, ఎక్కడికి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని, షీ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్, అసలు ఐస్తోనే యాక్ట్ చేస్తుంది అది. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. వీళ్ళందరినీ నేను యాజ్ అ టీనేజర్ చూస్తా పెరిగి ఎంజాయ్ చేస్తా వీళ్ళ ఫిలిమ్స్, వాళ్ళతోనే వర్క్ చేయడం అనేది ఇట్స్ సరియల్. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే, మేబీ I belonged here way back, but I never knew అని అనిపించింది. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ రా, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. నిజంగానే ఆగద్దా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా. నాకు ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలిసావు కాబట్టి, ఇప్పుడు ఈ సైన్స్ ఉన్నాయి కదా, నాకు ఆ సైన్స్ కూడా తెలీదు. ఇప్పుడు నేను హ్యాపీ ఫీల్ తో ఉన్నాను కాబట్టి మన ఇద్దరం ఆల్ ది బెస్ట్ నేను ఎలాగో చెప్తున్నా కాబట్టి, ఏదైనా ఒక మా సుమన్ టీవీ ఆడియన్స్ కి నాకు ఒక సైన్ చేయవా, ఏదో ఒకటి. అది మాకు అర్థం తెలియదు సినిమా చూసే వరకు, కానీ చాలా సైన్స్ చేశారు కాబట్టి ఒక ట్రెండింగ్ మీ సినిమాలో అగద్దాకి సంబంధించి ఒక ట్రెండింగ్ సైన్ ఆర్ పోస్టర్ అంటే ఏం చేస్తాం? యాక్చువల్లీ నేను చేసినవి ఏది నెగటివ్ సైన్స్ కాదు, పాజిటివ్ సైన్స్. సో వేర్ ఐ లెర్న్ దిస్ ఇస్ ఫ్రమ్ బుద్ధిజంలో మనకి 3 types ఆఫ్ బుద్ధిజం ఉంటాయి. సో వజ్రాయన బుద్ధిజంలో దే యూజ్ బ్లాక్ మ్యాజిక్స్ అండ్ ఈ ముద్రలు కొంచెం డార్క్ ఎనర్జీని యూజ్ చేసి స్పిరిచువలిజంలో అంటారు కదా, ఆఖరి నిర్వాణ రీచ్ అవ్వడానికి దే యూజ్ డార్క్ మ్యాజిక్. సో బుద్ధిజంలో కూడా జనాలు డివైడ్ అయి ఉంటారు అనమాట. కొంతమంది వజ్రాయనని ఫాలో అవ్వరు, బేసిక్ అండ్ ఒరిజినల్ బుద్ధిజంని ఫాలో అవుతారు. ఆ నేమ్స్ నేను మర్చిపోయాను, నేను ఎక్కువ దీని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఇది గుర్తుంది. సో అందులో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు వాట్ వీ యూజ్ ఇన్ కూచిపూడి ఆల్సో. ఇప్పుడు ఇది అంజలి ముద్ర విచ్ వీ పుట్ నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హార్ట్ వెన్ వీఆర్ వెల్కమింగ్ పీపుల్. ఇట్లా మనం ఎందుకు నమస్తే పెడతాము? సో బేసిక్ గా మన చెస్ట్ ఇక్కడ హార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అంజలి ముద్రని ఇక్కడ పెడితే వీఆర్ సెండింగ్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ టు అదర్ పీపుల్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ పాయింట్. నమస్కారం ఎప్పుడు మనం యాక్చువల్లీ ఇలా పెట్టము, వి పుట్ ఇట్ లైక్ దిస్. సో వి షుడ్ టెల్లింగ్ దెమ్. సో ఇందులో నేను పెట్టిన ముద్రలన్నీ కూడా this is one mudra which I have put, which is, as far as I remember, it says the all the energies, panchabhutalu untai kada, panchabhutalni I am praying to give me that positive energy for me to sense evil. And then we have this one which we put like this. దీని మీనింగ్ నేను మర్చిపోయాను, మీరే వెతికి వజ్రాయనలో నాకు చెప్పండి కింద కామెంట్స్లో. సో దిస్ ఇస్ ది ముద్ర. వీటన్నిటి కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. ఏదో మేమేదో వైరల్ చేసి ఇలా పెట్టినంత మాత్రం అవ్వదైతే. I didn't want it to misuse or ఏదో రాంగ్ పెట్టద్దు అని నేను హోంవర్క్ చేసి రాజు గారికి, సార్ ఈ ముద్ర అంటే ఇది సార్, ఈ ముద్ర అంటే ఇది సార్, మీకు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి అంటే నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తాను సార్. సో సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అగైన్. ఎప్పుడు కనిపించిన అదే అంటే కైండ్ ఉంటావు కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా అని చెప్తూ ఉంటారు, అందులో ఖచ్చితంగా కామాక్షి ఉంటుంది. బట్ తెలుగు అమ్మాయి కాబట్టి ఇంకా మోర్ సక్సెస్ఫుల్ రావాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Done.